ఈ వారం 'బిగ్ బాస్' హౌస్ నుంచి దివ్య, నిఖిత ఎలిమినేషన్ కాబోతుంది కాబట్టి అబ్బే! ఊరుకో బాసు. ఏం చెప్తున్నావు? దివ్య ఎలాగా ఎలిమినేషన్ అవుద్ది? కాదబ్బా! ఎందుకు ఉన్నది చెప్పు. లాస్ట్ టైమ్ అలాగే చెప్పావు. ఆమె కాలేదు. అందరూ నిన్ను తిట్టారు. మళ్ళీ అదే పాట పాడతావు. 'బిగ్ బాస్‌కి' నచ్చితే ఆమెకు ఇంకా ఉండాలని 'బిగ్ బాస్' కనిపిస్తే ఉంచుతాడు. ఎందుకు అలా చెప్తావు? 'బిగ్ బాస్' తీయడు. కొంచెం టీఆర్పీ కావాలి కదా! వచ్చిన తర్వాత తీస్తాడు. నువ్వెందుకు ముందు ముందు ఎలిమినేషన్ అంటావు? కానీ ఇంకా దివ్యతో పని లేదు 'బిగ్ బాస్‌కి'. ఎందుకంటే తనూజ, దివ్య కొట్టుకుంటున్నాయి కదా టీఆర్పీ వచ్చేది. వాళ్ళిద్దరూ కలిసిపోయారు. హగ్గులు ఇచ్చుకున్నారు. అందుకని ఇంకా దివ్యతో మన పని లేదు. 'బిగ్ బాస్‌కి' అర్థమైపోయింది. దీన్ని బట్టి 'బిగ్ బాస్' స్క్రిప్ట్ అని కొంచెం నమ్మేలా చేస్తున్నాడు 'బిగ్ బాస్'. ఏమంటారు? కాదంటారా? సరే ఇవన్నీ పక్కన పెడితే నేను చెప్పేదేంటంటే, ఓటింగ్ లైన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యి ముగిసిపోయినాయి. దీని ప్రకారం చూస్తే హైయెస్ట్ ప్లేస్‌లో తనూజ అండ్ మన పవన్ కళ్యాణ్ పడాలా ఉన్నారు. నెక్స్ట్ ప్లేస్‌లో ఇమాన్యుయల్ 15%తో ఉన్నాడు. పైనోళ్ళిద్దరూ 70% పంచుకున్నారు. ఇతను 15% అయిపోతే ఎంతయింది? మిగిలిన 15% ఈ ఐదుగురు పంచుకున్నారండి. దీన్ని బట్టి దీంట్లో లీస్ట్ ఓటింగ్ మన దివ్యకే వచ్చిందని చెప్పి తెలిసిపోయింది ఆల్రెడీ. అందుకని ఆమెని ఇంకా పంపించాలి. ఎందుకంటే ఇంకా టూ మచ్ అయిపోయింది. అసలు యాక్చువల్లీ లాస్ట్ వీకే వెళ్ళిపోవాలి. కానీ మన తనూజ్‌తో పడిన గొడవతోటి మన 'బిగ్ బాస్' కొంచెం ఆశ కలిగిందనమాట. వీళ్ళిద్దరిని మళ్ళీ కొన్ని రోజుల నుంచి మళ్ళీ కొట్టుకునేలాగా చేద్దాం. మళ్ళీ టీఆర్పీ పెంచుకుందాం అనే లోపల ఆళ్ళిద్దరు కలిసిపోయారు. కలిసిపోయినా గానీ తనూజ వెనక నుంచి పొడుస్తానే ఉంది. ఆ కెప్టెన్సీ రేస్‌లో దివ్యకిచ్చి మరీ పొడిపించింది. ఇంకా వీళ్ళు కలిసిపోయేటప్పటికి నాకు తెలిసి ఇంకా దివ్య ఇంకా తగ్గిపోయింది. ఆ ప్లేస్‌ని భర్తీ చేసింది మన సంజన. చెలరేగిపోయింది. ఈడ్చుకొచ్చి మళ్ళీ రితుని ఏయేయో ఎలిగేషన్స్ పెట్టి రచ్చ రచ్చ చేసి ఫుటేజ్ కోసం మొత్తం గేమ్‌ని మీకు క్లియర్ చెప్తున్నా. ఇప్పుడు ఐదుగురు టాప్ 5కెళ్ళాలి. అందులో తనూజ, కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్, డిమాన్ క్లియర్. ఇంకా రితు ఒకతుంది ఫిఫ్త్‌లో. ఆమెను తీయాలంటే ఏం చేయాలి? ఏదోలా రచ్చ చేసి ఆమెను బయటికి లాగేయాలి. అదే పని చేసింది సంజన. ఇది క్లియర్ కట్. సో, టాప్ 5లో మాత్రం ఉండేది ఈళ్ళ ఐదుగురే గానీ సంజన ఇప్పుడు ఈ మధ్యన ఈ నిన్నటి ఎపిసోడ్‌లో కొంచెం బాగా రెచ్చిపోయింది. ఈ ఈ ఎపిసోడ్‌లో అయితే మాత్రం దివ్య ఎలిమినేట్ అవ్వడం ఖాయం. ఇది మాత్రం పక్కా. ఈసారి మాత్రం ఎలాంటి మార్పులు ఉండవు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థాంక్ యూ.